హలో గైస్, వీడియోని లాస్ట్ దాకా అయితే చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజైతే మీనా స్వీట్స్ తెచ్చి వాళ్ళ మావయ్యకి ఇవ్వంగానే అప్పుడే ప్రభావతి పరిగెత్తుకొని వచ్చి ఏం చేస్తున్నావు, ఏం చేసేయాలనుకుంటున్నావు అని గట్టిగా అరవడం ఇంకా మొదలు పెడుతుంటుంది. ఏమైంది ఏమైంది అని అడిగితే వాళ్ళ మావయ్య వాళ్ళ అత్తయ్యని, ఏంటి స్వీట్స్ తినకూడదని తెలుసు కదా, మిమ్మల్ని ఏదో చేసేయాలని చూస్తుంది, ఏమైనానా అని చెప్తే కోడలు డెకరేషన్ బాగుందని చెప్పి తన్ని పొగిడితే తెచ్చిచ్చింది, దానికి ఏంటి అంతలావు నిధి చేస్తున్నావు, ఒక్క స్వీట్కి ఏమైపోతుందని తన సంతోషాన్ని పంచుకోవడానికి తెచ్చింది, ఏంటి నిధి అని చెప్పి ఇంకా అరుస్తుంటే, నేను ఒప్పుకోను, మీరు తినడానికే వీల్లేదు అని చెప్తే అప్పుడే ఇంకా బాలు వస్తాడు. బాలు వచ్చి ఏమైంది, ఈ కాంబినేషన్ నేను ఎప్పుడు చూడలేదే, అత్త కోడలు మావయ్య ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఇలా మీనా డెకరేషన్ వాళ్ళకి నచ్చిందంట, ఇంకా ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ ఉందంట, స్వీట్స్లు తెచ్చింది, మీ అమ్మ తినడం లేదు అని చెప్తే బాలు తీసుకొని వాళ్ళ అమ్మ నోట్లో కుక్కుతాడు. రే ఏందిరా అని చెప్పి ఇంకా నవ్వుకుంటూ వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు ఇలానే చేస్తుండు, నీ తలపైకి వచ్చి కూర్చుంటుంది చూస్తుండు, నువ్వు తను ఇలానే ఎదుగుతూ ఉంటే నిన్ను లెక్క కూడా చేయదు, నా మాట గుర్తుపెట్టుకో అని చెప్పి ప్రభావతి నెగిటివిటీ పెంచుతుంది. తనేం బాలు మాత్రము మా భార్యాభర్తల్లో అలాంటివి ఏం రాదు, నువ్వు ఆలోచించుకున్నట్టు ఏం లేదు అని చెప్పి ఇంకా వెళ్ళిపోతారు. వాళ్ళు మిద్దిపైకి వెళ్ళి బాలు మీనా బాలుకి తినిపించుకుంటూ ఉంటారు. నాకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పి మీనా బాలుకి తినిపిస్తూ ఉంటుంది సంతోషంలో. అలా ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలానే ఇంకా మేము సంపాదిస్తే తొందరలోనే పైన ఇల్లు వేసేయచ్చు, నాకు నిన్నే కలొచ్చినట్టు అలా అయిందండి, నిన్నే ఆలోచించుకుంటూ ఉన్నా, ఇలా మంచిగా జరిగి వస్తే బాగుండు అంటే ఇంకా ఏదో నిజంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు అని చెప్పి సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా మీనా మా నాన్న గుర్తుకొస్తున్నాడు, మా నాన్న ఉంటే ఎంత సంతోషంగా ఉండేది, నాన్న కూడా ఉండుంటే ఎంత బాగుండేది కదండి అని అలా మాట్లాడుకుంటూ ఉంటుంది. ఏం బాధపడకు మీనా, మీ నాన్న ఎక్కడున్నా సంతోషిస్తాడు చూస్తూ, మా నాన్నకి ఎప్పుడు కోరిక ఉండేది, ఎప్పుడు అనుకునేవాడు నేను చదువుంటే అందరిలాగా ఉద్యోగం చేసేదాన్ని కదా అలా అని, ఇప్పుడు మీ వల్ల నేను ఇలా ఎదుగుతున్నానండి, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇలానే ఇంకా నేను సంపాదిస్తే ఇంకా మంచిగా బాగుంటుంది కదండి, మన ఇల్లు తొందరగా కట్టుకోవచ్చు, పైన మనం రూమ్ తొందరగా వేసుకోవచ్చు అని చెప్పి ఇంకా చెప్తుంది. డబ్బులు ఇస్తుంది, ఇదిగోండి అని చెప్పి, ఎందుకు మీనా నీ దగ్గర ఉంచుకుంటే, మీది నాది ఏముందండి మీరు ఉంచండి అని చెప్తుంది. దాని తర్వాత ఇలానే సంపాదిస్తే నేను మీకంటే ఎక్కువ సంపాదిస్తాను అని చెప్తే ఇంకా మా బాలు కొంచెం బాధపడతారు లోపల. ఇంకా పొద్దున్నే మీనాకి కొత్త ఆర్డర్ వస్తుంది. కొత్త ఆర్డర్ వచ్చినప్పుడు మీనా ఇల్లు ఇదేనా అని వస్తాడు ఆయన కస్టమర్. అవును ఇదే, ఏంటో చెప్పండి ఎలా కావాలో డెకరేషన్ అంటే, మీరేమైనా మీనానా, కాదు కదా, మీకు ఎలా తెలుస్తుంది ఏ డెకరేషన్ కావాలో, ఎంత బడ్జెట్ అవుతుందో, మీ భార్యని, తన నా భార్య అని చెప్తే కూడా అయినా పిలవండి మీ భార్యని అని చెప్తే ఇంకా అది విని ప్రభావతి ఎక్కిరిస్తూ ఉంటుంటుంది. పగలబడి ఇంకా నవ్వుతుంది ప్రభావతి, బాగా అయిందా, నేను నిన్నే చెప్పా కదా, ఇప్పుడు ఇంకా చూస్తుండు అని చెప్పి ఇంకా అప్పుడే మీనాని పిలిస్తే మీనా వచ్చి డిజైన్స్ చూపియండి అని చెప్తే పైన ఉంది ఫోన్, నేను తెచ్చి చూపిస్తాను అని చెప్పి సంతోషంగా ఇంకా వెళ్తుంది. కొత్త ఆర్డర్ వచ్చింది, ఇంకా డబ్బులు సంపాదించవచ్చు, మీరు ఇక్కడే ఉండండి, నేను పైన వెళ్ళి ఫోన్ తెచ్చి డిజైన్లు చూపిస్తాను అని చెప్పి డిజైన్ల కోసం ఇంకా పైకి వెళ్తుంటుంది. అప్పుడే బాలు కింద ఉండి కూర్చోండి అలా చెప్పినా సరే అని చెప్పి, సరే బాలు కూడా కూర్చోడానికి వెళ్తాడు కుర్చీలో, సింగిల్ కుర్చీలో, కానీ ఆయన కూర్చునేస్తాడు, నేను ఇక్కడ కూర్చుంటానని చెప్పి. ఎవరైనా వాటర్ తెచ్చిచ్చే వాళ్ళు ఎవరు లేరా అంటే వెళ్ళి బాలుని తెస్తాడు. అప్పుడు మీనా వచ్చి డిజైన్స్ చూపిస్తూ ఉంటుంది, ఈ డిజైన్స్ ఇంత బడ్జెట్ అని చెప్పి చెప్తుంది. అప్పుడే ప్రభావతి తన్ని పని మీద పిలుస్తుంది, మీనా ఇట్రా అని చెప్పి పిలిస్తే వెళ్తుంది. ఏంటి అని అడిగితే కాఫీ పెట్టివ్వు నాకు నువ్వు అని చెప్తారు. ఇంకా సరేలే, ఆమెతో ఎందుకు గొడవ పడ్డాం అత్తయ్యతో అని చెప్పి కాఫీ పెట్టడానికి వెళ్తుంది. ఆ టైంలో ఇక్కడ కస్టమర్కి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఏంటి ఎప్పుడు వస్తారు, తొందరగా రండి అలా చెప్తే వచ్చేస్తాను, ఏంటి అంత తొందర అలా చెప్తుంటే వాళ్ళు సరేలేండి అడ్వాన్స్ డబ్బులు నాకు ఇచ్చేయండి నేను ఇస్తాను అని చెప్తే, మీకు ఎలా ఇస్తాను, నేను ఇవ్వను, మీ నాకే ఇస్తాను, డిస్కౌంట్లు ఏమైనా ఉంటే మీరు ఇవ్వగలరా, లేదు కదా, మీకు ఇవ్వను, నేను ఎంత భార్యాభర్తలైనా నేను ఆమెకే ఇస్తాను అని చెప్పి ఇంకా ఇవ్వడు. పాలు దానికి చాలా బాధపడిపోతాడు, ఏందబ్బా ఇలా అంటున్నాడు ఆయన, ఇంత పొగరుగా ఉన్నాడు, అది కాక నిన్న వాళ్ళమ్మ చెప్పునింది కదా,
ఇంకా మీనా నీ మాట వినదు అలా ఇలా అని చెప్పి ఇంకా అదే ఊహించుకొని ఇంకా బాధపడుతూ ఉంటాడు. కొంచెం మనసులో కొంచెం కోపంగా, చిరాకుగా ఉంటుంటాడు. అప్పుడే ఇంకా కింద మీనా వచ్చి డబ్బులు తీసుకుంటది. డిస్కౌంట్ ఏమైనా ఉందా అలా చెప్తే 100కి రూ. 10 లెక్కన ఇస్తాను డిస్కౌంట్ అని చెప్పి మీనా చెప్తది. బానే ఉంది, ఇంత మాత్రం ఇచ్చారు చాలు అని చెప్పుకొని ఇంకా వెళ్ళిపోతాడు. ఇది అడ్వాన్స్ ఇచ్చి 10,000 అడ్వాన్స్ ఇస్తాడు. అప్పుడు మీనా వచ్చి 10,000 అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఇలా బాలు చెప్తాడు, ఆయన ఏందో నాకు ప్రవర్తన అయింది నచ్చలేదు, నాకు ఇవ్వమంటే అడ్వాన్స్ లేదు నీకే ఇస్తాను అని అన్నారు అంటే మీనా దానికి ఏమి ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా ఏం కాదులేండి, నా నెంబర్ ఉంది కదా, నా పేరు ఉంది కదా కార్డ్ పైన, అందుకై ఉంటుంది, అయినా ఏముంది, లేదు నాకు నచ్చలేదు, ఆయన నాతో సరిగ్గా ప్రవర్తించలేదంటే అలా మొత్తం ఆలోచించుకోకండి, చూడండి డబ్బులు వచ్చాయి అని చెప్పి డబ్బులు చూపిస్తుంది. అండ్ వచ్చి ఇలానే నేను సంపాదిస్తే నేను ఇంకా ఎక్కువ సంపాదించగలను, చూడండి ఈరోజే ఒక్కరోజే నేను మీకంటే ఎక్కువ సంపాదించాను అని చెప్పి ఇంకా నార్మల్గా జోక్ లాగా చెప్తుంది. కానీ బాలుకి అది నచ్చదు. అది కాక కొన్ని రోజుల్లో మీరు చూడండి నన్ను మేడం మేడం అని పిలుస్తారు అని చెప్పి ఇంకా నార్మల్గా క్యాజువల్గా మాట్లాడుతుంది తను నవ్వుతూ అలా. కానీ బాలు ఆల్రెడీ ఫీల్ అయి ఉన్నాడు కాబట్టి తను జోక్ని తీసుకోలేకపోతాడు. ఇంకా అదే కాక ప్రభావతి ఇంకా వచ్చి ఎక్కిరిస్తుంది. మొత్తం ప్రభావతి వింటూ చూస్తూ ఉంటుంది. చూసావరా ఇలా ఉందో నీ భార్య, ఇప్పుడే ఇలా చెప్తుంది, ఇంకా ఎన్నెన్నో చెప్తుందో అని చెప్పి ఇంకా చెప్తే కోపంలో వెళ్ళిపోతాడు బాలు అక్కడి నుంచి. మీనా ఏందబ్బా ఆయన వెళ్ళిపోయాడు, ఏమైంది, తనకేం అర్థం కాదు, నేనేం తప్పు చెప్పలేదే అని చెప్పి ఉంటుంది. మావయ్యని టిఫిన్ పెడతాను రండి మావయ్య, పూరి కుర్మా చేస్తున్నా, ఆయనేమో వెళ్ళిపోయారు తినకుండా, ఏంటో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు, కొంచెం కోపంగా ఉన్నట్టు వెళ్ళిపోయారు అని చెప్పి సరే ఆయనకు కాల్ చేస్తానని చెప్పి కాల్ చేస్తుంది మావయ్యకి చెప్పి. మావయ్య చెప్పి ఇంకా కాల్ చేస్తుంటే కట్ చేసేస్తూ ఉంటాడు బాలు. అప్పుడే శృతి వస్తే ఒక సెకండ్ రింగ్ అయ్యి ఏమైనా ఫోన్ కట్ అయిపోతే ఫోన్ పాడైపోయినట్ట శృతి అంటే అలా ఏం లేదు, కావాలని కట్ చేస్తున్నట్టు అది అంటది. అవునా ఏంటి అంటే ఏం లేదులే అని చెప్పి ఇంకా శృతిని ఏం లేదులే అని చెప్పి చెప్పేస్తుంది. ఇంకా తన మనసులో ఎందుకు కట్ చేస్తుంటారు, ఏమై ఉంటుంది, ఏమైనా ట్రిప్కి పోయి ఉంటారా, అలా చేయరే అని మీనా మనసులో ఇంకా ఆలోచించుకుంటూ కొంచెం కోపంగా విసుగ్గా దిగులుగా ఉంటుంది. అప్పుడే ప్రభావతి వచ్చి పుండు మీద కారం చల్లినట్టు ఇంకా ఏంది ఎప్పుడు చూసినా పూరి కుర్మానే నా మీ ఆయనకి నచ్చిందని చేస్తూ ఉంటాం, ఎప్పుడు అదేనా, మేము అదే తినేసావాలా, ఇలా ఇలా అని చెప్తుంది. ఇంకా మీనా వచ్చి బస్ట్ అవుట్ అయిపోతుంటుంది. ఏంది పూరి కుర్మా ఒక్క సెకండ్ నోరుకి గ్యాప్ ఇయరే అని ఇంకా మొదలు పెడితే నోరు ముయ్యరే అలా చెప్పి ఇంకా చెప్తుంది, మీ నోటికి అదుపు ఉండదా అని చెప్పి ఇంకా తిట్టంగానే ప్రభావతి ఎందుకు తనేనా అని నోరు వెళ్ళబెట్టుకొని చూస్తుంది. నేనేం చెప్పానని, పూరి ఇది చేశానే కదా చెప్తుంది, ఎందుకు పైన వచ్చేస్తున్నావు అంటే కొంచెం సేపు నోరు మూస్తే కదా చెప్పడానికి, ఇడ్లీ సాంబార్ చేశాను మీకోసం మావయ్య కోసం అని చెప్పడానికి, నేను ఇడ్లీ చేస్తున్నాను తినండి పోయి అలా చెప్పి ఇంకా విసుక్కుంటుంది. ఇంకా సరేలే ఏం తింటానంటే పూరి కుర్మానే తింటాలే అంటుంది. ఇంకా దాని తర్వాత అందరికీ పెడుతూ శృతి వచ్చి ఏమైంది మీనా ఎందుకు అలా ఉన్నావంటే ఇలా నేను దిగులుగా ఉంటే బాలు వెళ్ళిపోయాడని చెప్పి మా ఆయన వెళ్ళిపోయాడని చెప్పి ఈమె హి అని ఎక్కిరిస్తుంది, కోపం రాదా మరి అని చెప్పి 2-3 సార్లు దాకా మీనా అదే చెప్తుంది. ఇప్పుడు ప్రభావతి నేను ఒక్కసారి చెప్పానే, నువ్వు ఎందుకు అన్నిసార్లు చెప్పి పొడుస్తూ ఉన్నావు నన్ను, నేనేం చెప్పానని, ఎవరి మీదో కోపం నా మీద చూపిస్తున్నాను అని చెప్పి ప్రభావతి మీనాని అంటద్ది. ఏమైంది మీనా దిగులుగా ఉన్నావు అని చెప్పి మావయ్య కూడా అడుగుతాడు. ఏం లేదు మావయ్య, ఇలా ఆయన వెళ్ళిపోయాడు, ఏం తినకుండా ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు అంటే ఏం కాదులే వస్తారు అని చెప్తే రాజేష్కి ఫోన్ చేసుకుంటుంది మీనా. అన్నయ్య ఇలా ఏమైనా వచ్చారా ఆయన ట్రిప్ కానీ ఏమైనా వచ్చారా అంటే లేదు మీనా ఏం రాలేదు, ఎందుకు అలా అడుగుతున్నావు, నీకు చెప్పి రాలేదా, ఇక్కడైతే లేడు నాతో పాటు అని చెప్పి ఇంకా రాజేష్ చెప్తే ఏం లేదన్నయ్య కొంచెం కోపం పైన అలా వెళ్ళినట్టు అనిపించింది, ఏమైనా సడన్గా ట్రిప్ వచ్చి వెళ్ళిపోయారేమో అని అనుకుని నేను గమ్ముకున్నా, ఫోన్ చేస్తే ఎత్తడం లేదు, ఏమైనా తెలిస్తే చెప్పన్నా, కొంచెం దిగులుగా ఉంది అని చెప్పి ఇంకా ఫోన్ కట్ చేసేస్తుంది. ప్రభావతి ఇంకా కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళే లోపల తను పూజ చేసుకుంటూ ఉంటుంటుంది. పూజ చేసుకుంటూ తన దిష్టి బొమ్మ ఉంది కదా ప్రభావతిది, వాళ్ళ ఇంటి పైన బయట గుమ్మానికి పెట్టుకుంటూ కామాక్షి దానికి కూడా పూజ చేస్తూ ఉంటుంది. ఆ పూజ చేసే సమయంలోనే ఇంకా ప్రభావతి వాళ్ళ ఇంటికి వస్తుంది.
రాగానే ఏంటి ఈ ఫోటో ఎవరిదో తెలుసానని చెప్పి పైన ఎక్కేసి ఇంకా ఫోటో తీసేస్తుంది. తెలుసు వదిన, నీదే కదా, ఎంత డబ్బులు పెట్టి తెచ్చాను నేను, 2-3 తెచ్చాను, ఇక్కడ ఒకటి ఇంకో దగ్గర ఒకటి, నీ ముఖం నీ కలిసి రాకపోయినా మిగతా వాళ్ళందరికీ కలిసి వస్తుందిలే, ఇలా అయినా మంచి పని చేస్తున్నాను అని చెప్పి పడేయడానికి వెళ్తుంటే వదిన వదిన ఆగు అని చెప్తే ఇంకా స్టోర్ రూమ్లో పెట్టేస్తుంది తను. ఇంకోసారి ఆ స్టోర్ రూమ్లో నుంచి తీస్తే బాగోదు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది కామాక్షికి. సరేలే వదిన అని చెప్పి ఇంకా గమ్ముగా అయిపోద్ది. అప్పుడు చెప్తుంది, ఇలా మనోజ్ 3 కోట్లు పెట్టి విలా కొన్నాడు, పెద్దది, అందరు డబ్బున్న వాళ్ళే ఉన్నారు అక్కడ అని చెప్తే కామాక్షి ఆశ్చర్యపోతుంది. ఇంకా డ్యాన్స్ స్కూల్ కాదు నాది, డ్యాన్స్ అకాడమీ, నేను కూడా అక్కడే వెళ్ళుంటాను, ఇక్కడ కాదు అక్కడ. అయితే ఇక్కడ పిల్లలు ఏమవుతారో వదిన నువ్వు అక్కడికి వెళ్ళిపోతే అని చెప్పి కామాక్షి అడుగుతుంది. ఏముంది అక్కడ పిల్లలు ఇంకా డబ్బున్న వాళ్ళు ఎక్కువ మంది వస్తారు, అక్కడ చెప్పుకుంటాను నేను, ఇక్కడ వాళ్ళు వచ్చే పని అయితే వస్తారు, లేకపోతే లేదు, నేనేం చేయాలి దానికి అని చెప్పి ఇంకా గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. చాలా పెద్దది అక్కడ, మొత్తం డబ్బున్న వాళ్ళే ఉండేది, అంత రిచ్ పర్సన్సే. ఎంత పెద్దది ఉండంటే అంత పెద్దది ఉంది, వాకిలే ఎంత పెద్దది ఉంది, ఒక కిచెనే మీ ఇల్లు అంత ఉంటుంది, అంత ఉంది, చాలా పెద్దది ఉంది, నిన్ను తీసుకొని వెళ్తాలి అని చెప్పి ఇంకా నార్మల్గా గొప్పలు పోతూ ఉంటుంది. సో ఇవంతా ప్రభావతి దాంట్లో డ్యాన్స్ చేస్తున్నారు కదా కపుల్, అది మొత్తం వింటారు, ఇలా మార్చేస్తారు, డ్యాన్స్ స్కూల్ ఇక్కడ ఉండదు అంటే తను వచ్చి ఆ అమ్మాయి బాధపడుతూ ఇప్పుడు ఎలా అలా చెప్తే ఏముంది పెళ్లి చేసేసుకుంటావా నన్ను అని చెప్పి ఆ అబ్బాయిని అడుగుతుంది. నేను ఏదో ఒకటి చేశాను, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి ఇంకా చెప్తాడు వాడు. మీనా ఏమో ఇక్కడ ఇంట్లో అదే ఆలోచించుకుంటూ ఏమైంది, ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన, ఇలా ఎప్పుడు చెయ్యరే, ఎంత దూరం వెళ్ళినా ఎంత బిజీగా ఉన్నా కాల్ చేసి చెప్తారే నాకు అని చెప్పి ఇంకా దేవుడిని కోరుకుంటుంది. నేను చేసినంతవరకు నాకేం గుర్తులేదు, ఏమైనా తప్పుగా చెప్పానని నేను ఆయన్ని. అప్పుడే వాళ్ళ మావయ్య కూడా ఏమైందమ్మా ఇంకా రాలేదా వాడు, కాల్ ఏం చేయలేదా అంటే లేదు మావయ్య ఎప్పుడు అలా చేయలేదు ఆయన అని చెప్పి ఇంకా మనసులో అడగడానికి కూడా పోతాడు ఆయన వాళ్ళ మావయ్య, ఏమైనా గొడవ అయిందా అని చెప్పి మళ్ళీ ఆగిపోతాడు. మళ్ళీ అడుగుతాడు, ఏమనుకోనంటే అడుగుతానమ్మా ఏమైనా గొడవ అయిందా మీ ఇద్దరి మధ్యన, మొత్తం బాగానే ఉందా అంటే అలా ఏం లేదా మావయ్య, ఏమైనా ఉంటే మొత్తం బయటికి ఆయన చెప్పేస్తాడు కదా, అందరికీ తెలుస్తుంది కదా, ఆయన మనసులో ఏం ఉంచుకోడు, అలా ఏం జరగలేదు, మంచిగానే ఉన్నాము, ఇంకా తినకుండా ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు, ఏమైందో ఏంటో నాకు కొంచెం భయంగా ఉంది, ఎప్పుడు ఇలా చేయలేదు ఆయన, ఎప్పుడున్నా ఏమైనా చెప్తాడు అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ. సరేలే ఇంక మావయ్య, సరేలే అమ్మ భోజనమైనా చేసావా, వెళ్ళి తిను నువ్వు అని చెప్తే లేదు మావయ్య ఆకలిగా లేదు అంటే నువ్వు తినమ్మా ఏం లేదు వాళ్ళు వచ్చేస్తారులే, ఆ టెన్షన్ పైన నువ్వేం ఉండకు, వెళ్ళి తిను అని చెప్తే లేదు మావయ్య ఆయన వచ్చిన తర్వాత మేము ఇద్దరం కలిసే తింటాము, నాకు ఇప్పుడు తినాలని లేదు నిజంగా అని చెప్తే అలా ఉంటే ఎలా అమ్మా, ఇంకా దిగులు పెరుగుతుంది కానీ ఆకలి మీద ఉంటే, అలా ఉంటే ఎలా అని చెప్తే లేదు మావయ్య ఆయన వచ్చిన తర్వాతే తింటా మావయ్య అని చెప్తుంటే అప్పుడే ప్రభావతి ఇంకా మెట్లు దిగి కిందకు వస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుకుంటున్నారు అవయ్య కోడలు అని చెప్పి ఇంకా వెటకారంగా ఇంకా వస్తుంటుంది. ఏదో ఒకటి అయ్యి ఉంటుందిలే, వాడికి అసలే కోపం ఎక్కువ, పొగరు ఎక్కువ అని చెప్పి ఇంకా బాలు గురించి అంటుంటే నువ్వేం తక్కువ అని చెప్తే నాకు వాడికి పోలిక ఎక్కడుంది అంటే అవునులే ఎద్దుకి గాడిదకి ఉన్నంత తేడా ఉంది అలా చెప్తూ ఉంటాడు. నేనేం చేశాను నేను మధ్యలో నన్ను అంటున్నావు ఏంటి అని చెప్పి ఇంకా గమ్ముకుంటుంది. ఇంకా సరేలే మీరు నిద్రపోండి మావయ్య అని చెప్పి ఇంకా మీనా చెప్తే లేదు నేను వెయిట్ చేస్తాను, వాడు రాకుండా నాకు నిద్ర రాదు, వాడితో మాట్లాడి నిద్రపోతానని చెప్పి సరే నేను పైకి వెళ్తాను మావయ్య కొంచెం సేపు మిద్ది పైకి అని చెప్తే ఎక్కడొకటి తాగి ఉండి పడుకునేసి ఉంటాడు, లేకపోతే ఎవరో ఒకరు కొట్టుంటారు అని చెప్తే లేదతే అలా అనకండి, ఆయన ఎప్పుడో మానేశారు తాగడము, అసలు తాగడం లేదు, ఆయన ముందున్నట్టు లేదు, మారిపోయాడు చాలా వరకు అని చెప్తే ఇంకా వాళ్ళ మావయ్య కూడా ఎందుకు పాడు మాటలు మాట్లాడుకుంటాం, మంచి చెప్పనప్పుడు నోరు మూసుకొని ఉండు, చెడు కూడా చెప్పకు అని చెప్పి చెప్తాడు. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్లో జరిగింది. సో ప్లీజ్ వీడియోని లాస్ట్ దాకా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.